హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈరోజు రెసిపీ జస్ట్ 10 మినిట్స్లో చేసుకునే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సూపర్ న్యూట్రిషియస్ ఫైబర్ ఐరన్ రిచ్ ఫుడ్ అయినటువంటి అటుకులతో లడ్డూస్ చేసేద్దాం. అది కూడా మా అత్తమ్మ స్టైల్లో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ అటుకులు, హాఫ్ గ్లాస్ ఘీ, హాఫ్ గ్లాస్ బెల్లం, అలాగే యాలకులు. ముందుగా బాండల్ని వేడి చేసుకుని 1 గ్లాస్ మెజర్మెంట్తో తీసుకున్నామండి. మీకు అవైలబుల్గా ఉన్న గ్లాస్ లేదా బౌల్తో మెజర్ చేసి తీసుకోండి. అటుకులను బాండల్లో వేసి వేయించండి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అటుకులను వేయించుకోండి. అటుకుల్లోని మాయిశ్చర్ పోయే వరకు వేయించండి. నియర్గా 3 to 4 మినిట్స్ టైం పడుతుందండి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అలాగే స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు వేరొక బౌల్లోకి వేసుకోండి. అది పూర్తిగా చల్లారనివ్వండి. అటుకులు చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన అటుకులను వేసుకొని మిక్సీ పట్టుకోండి. రవ్వ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. అందులోనే 1/4 గ్లాస్ దంచిన బెల్లాన్ని, స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరికొంత యాడ్ చేసుకోవచ్చండి. అలాగే యాలకులను కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న పిండిని ప్లేట్లోకి వేసుకోండి. మొత్తం బెల్లం అలాగే అటుకులు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. పిండిలో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఘీని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోండి. మా అత్తమ్మ తీసుకున్న మెజర్మెంట్కి 1/4 గ్లాస్ ఘీ సరిపోయిందండి. ఘీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మరికొంత యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా పిండిని చేత్తో ప్రెస్ చేసుకోండి. మీకు సపరేట్ అవుతున్నట్టుంటే ఇంకొంచెం ఘీని యాడ్ చేసుకోండి. పిండిని బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని లడ్డూల్లా చేసుకోండి. అలాగే మిగిలిన పిండిని కూడా లడ్డూలు చేసుకోండి. అంతే అండి, సూపర్ ఫాస్ట్ అటుకుల లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా క్విక్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ. అటుకులతో పోహా పాయసం అలాగే అటుకుల మిక్స్చర్ విన్నాను, తిన్నాను. కానీ అటుకులతో లడ్డు రీసెంట్గా మా అత్తమ్మ చేస్తే తిన్నాను అండి. అందుకే ఆ రెసిపీ మీకు కూడా షేర్ చేశాను. చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయింది కదా, జస్ట్ 10 మినిట్స్లో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సూపర్ న్యూట్రిషియస్ ఫుడ్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఓకే అండి, వేరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.